డ్రగ్స్ కేసులో హీరోయిన్ చార్మిని విచారిస్తోంది సిట్. హైకోర్టు సూచనల ప్రకారం చార్మిని విచారించేందుకు 4 మహిళా అధికారుల టీంను ఏర్పాటు చేశారు. ఇందులో అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, 3 సిఐలు ఉన్నారు. కెల్విన్ గ్యాంగ్ తో పాటు కుద్దూస్, వాహిద్లతో పరిచయం ఉందా, ఎప్పుడైనా వాళ్లతో మాట్లాడారా అన్ని విషయాలపై చార్మిని ప్రశ్నించే అవకాశం ఉంది. డ్రగ్స్ ముఠాలతో సినీ ప్రముఖులకు లింకులపై కూడా ఆరా తీసే ఛాన్స్ ఉంది. సాయంత్రం 5 గంటల దాకా విచారణ కొనసాగనుంది. అయితే చార్మి బ్లడ్ శాంపిల్స్ ని బలవంతంగా సేకరించొద్దని చెప్పింది కోర్టు. డ్రగ్స్ కేసులో హీరోయిన్ చార్మిని విచారిస్తోంది సిట్. హైకోర్టు సూచనల ప్రకారం చార్మిని విచారించేందుకు 4 మహిళా అధికారుల టీంను ఏర్పాటు చేశారు. ఇందులో అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, 3 సిఐలు ఉన్నారు. కెల్విన్ గ్యాంగ్ తో పాటు కుద్దూస్, వాహిద్లతో పరిచయం ఉందా, ఎప్పుడైనా వాళ్లతో మాట్లాడారా అన్ని విషయాలపై చార్మిని ప్రశ్నించే అవకాశం ఉంది. డ్రగ్స్ ముఠాలతో సినీ ప్రముఖులకు లింకులపై కూడా ఆరా తీసే ఛాన్స్ ఉంది. సాయంత్రం 5 గంటల దాకా విచారణ కొనసాగనుంది. అయితే చార్మి బ్లడ్ శాంపిల్స్ ని బలవంతంగా తీసుకోవద్దని చెప్పింది కోర్టు. డ్రగ్స్ కేసులో హీరోయిన్ చార్మిని విచారిస్తోంది సిట్. హైకోర్టు సూచనల ప్రకారం చార్మిని విచారించేందుకు 4 మహిళా అధికారుల టీంను ఏర్పాటు చేశారు. ఇందులో అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, 3 సిఐలు ఉన్నారు. కెల్విన్ గ్యాంగ్ తో పాటు కుద్దూస్, వాహిద్లతో పరిచయం ఉందా, ఎప్పుడైనా వాళ్లతో మాట్లాడారా అన్ని విషయాలపై చార్మిని ప్రశ్నించే అవకాశం ఉంది. డ్రగ్స్ ముఠాలతో సినీ ప్రముఖులకు లింకులపై కూడా ఆరా తీసే ఛాన్స్ ఉంది. సాయంత్రం 5 గంటల దాకా విచారణ కొనసాగనుంది. అయితే చార్మి బ్లడ్ శాంపిల్స్ ని బలవంతంగా సేకరించొద్దని చెప్పింది కోర్టు. డ్రగ్స్ దందా కేసు విచారణపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు చార్మి. సిట్ విచారణ చట్టబద్ధంగా లేదని, బలవంతంగా శాంపిల్స్ తీసుకుంటున్నారని కోర్టులో చెప్పారు. అయితే చార్మి తమకు అతిథిగా చెప్పారు ప్రభుత్వ తరపు లాయర్, ఆమె సాక్షిగా వస్తున్నారని, తగిన రీతిలో గౌరవిస్తామన్నారు. అయితే చార్మి పిటిషన్ పై స్పందించిన హైకోర్టు ఇబ్బంది లేకుండా విచారణ జరపాలని, ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు సిట్ ప్రశ్నించవచ్చని చెప్పింది.
డ్రగ్స్ కేసులో హీరోయిన్ చార్మిని విచారిస్తోంది సిట్. హైకోర్టు సూచనల ప్రకారం చార్మిని విచారించేందుకు 4 మహిళా అధికారుల టీంను ఏర్పాటు చేశారు. ఇందులో అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, 3 సిఐలు ఉన్నారు. కెల్విన్ గ్యాంగ్ తో పాటు కుద్దూస్, వాహెద్లతో పరిచయం ఉందా, ఎప్పుడైనా వాళ్లతో మాట్లాడారా, అన్ని విషయాలపై చార్మిని ప్రశ్నించే అవకాశం ఉంది. డ్రగ్స్ ముఠాలతో సినీ ప్రముఖులకు లింకులపై కూడా ఆరా తీసే ఛాన్స్ ఉంది. సాయంత్రం 5 గంటల దాకా విచారణ కొనసాగనుంది. అయితే చార్మి బ్లడ్ శాంపిల్స్ ని బలవంతంగా తీసుకోవద్దని చెప్పింది కోర్టు. డ్రగ్స్ దందా కేసు విచారణపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు చార్మి. సిట్ విచారణ చట్టబద్ధంగా లేదని, బలవంతంగా శాంపిల్స్ తీసుకుంటున్నారని కోర్టులో చెప్పారు. అయితే చార్మి తమకు అతిథిగా చెప్పారు ప్రభుత్వ తరపు లాయర్. ఆమె సాక్షిగా వస్తున్నారని, తగిన రీతిలో గౌరవిస్తామన్నారు. అయితే చార్మి పిటిషన్ పై స్పందించిన హైకోర్టు ఇబ్బంది లేకుండా విచారణ జరపాలని, ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు సిట్ ప్రశ్నించవచ్చని చెప్పింది. నిన్న బెంచ్ ముందు ప్రభుత్వ తరపు న్యాయవాది, చార్మి తరపున న్యాయవాది తమ వాదనలు వినిపించారు. చార్మి వేసిన పిటిషన్లో అర్థం లేదన్నారు ప్రభుత్వ తరపు లాయర్. చార్మి సిట్ ముందుకు వచ్చేందుకు ఇబ్బందిగా ఉంటే ఆమె చెప్పిన ప్లేస్ కు వెళ్లి విచారిస్తామన్నారు. విచారణ మొత్తం రికార్డింగ్ జరుగుతుందని, చార్మి తమకు అతిథి మాత్రమేనని, ఆమె సాక్షిగా మాత్రమే హాజరవుతున్నారని చెప్పారు. నవదీప్ ఒప్పుకోకపోతే శాంపిల్స్ కూడా తీసుకోని విషయాన్ని బెంచ్ కు వివరించారు. సిటీలో డ్రగ్స్ తీవ్రత ఎక్కువగా ఉన్నందువల్లే దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు. డ్రగ్స్ కేసులో విచారణకు అబ్కారీ ఆఫీస్కు వచ్చింది హీరోయిన్ చార్మి. హైకోర్టు సూచనల ప్రకారం చార్మిని ప్రశ్నించేందుకు 4 మహిళా అధికారుల టీంను ఏర్పాటు చేశారు అధికారులు. దీని మీద మరిన్ని అప్డేట్స్ సంపత్ అడిగి తెలుసుకుందాం. సంపత్, చార్మి విచారణ మీద అప్డేట్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే చార్మి విచారణ కార్యాలయానికి వెళ్ళింది. ఆ 4 అధికారుల్ని, మహిళా అధికారుల్ని దాంట్లో రిక్రూట్ చేసినప్పటికీ అధికారులు చెప్తున్న దాన్ని బట్టి మొదటి నుంచి విచారణలో ఉన్నటువంటి టీం ఏదైతే ఉందో, ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు అలాగే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీనివాసరావు, వాళ్ళిద్దరూ కూడా ఈ టీంలో ఉంటారు. వాళ్ళ పర్యవేక్షణ, మహిళా అధికారుల పర్యవేక్షణలో విచారణ జరుగుతుంది. ఫార్మాట్ను వాళ్ళే డిసైడ్ చేస్తారు, అట్లాగే క్వశ్చనింగ్ అవర్ను కూడా వాళ్ళే డిసైడ్ చేస్తారనేది స్పష్టమైంది. ఎందుకంటే నిన్న కోర్టులో మాట్లాడినప్పుడు కూడా 2 అడ్వకేట్లు చెప్పిన దాంట్లో భిన్న వాదనలు వినిపించాయి. దాంట్లో ఒకటి మహిళా అధికారుల పర్యవేక్షణలో ఎంక్వైరీ జరగాలి అనేది కోర్టు చెప్పినటువంటి అంశం. కానీ వాళ్ళ తరఫున అడ్వకేట్ మాత్రం కేవలం మహిళా అధికారులు డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యి ఎగ్జామిన్ చేస్తారన్నారు. సో దీంట్లో క్లారిటీ మిస్ అయినప్పుడు మనం అధికారులను అడగడం జరిగింది. వాళ్ళు దీంట్లో ఒక విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది. మహిళా అధికారుల పర్యవేక్షణ ఉంటుంది, అసిస్టెన్స్ వాళ్ళది ఉంటుంది. క్వశ్చన్ అవర్లో కానీ అట్లాగే వీళ్ళు ఫార్మాట్ ప్రిపేర్ చేసిన తర్వాత క్వశ్చనింగ్ అవర్లో వాళ్ళ హెల్ప్ తీసుకుంటారనేది తెలుస్తుంది. ఎందుకంటే కోర్టుకు వెళ్ళిన తర్వాత ఆమె పెట్టినటువంటి 3-4 అభ్యర్థనలో ఒకటి వ్యక్తిగత లాయర్ని అలో చేయకపోయినప్పటికీ మహిళా అధికారుల పర్యవేక్షణ, అట్లాగే 10 గంటల నుంచి 5 గంటల వరకు క్వశ్చనింగ్ చేయాలి, అట్లాగే బ్లడ్ శాంపిల్స్ని కలెక్ట్ చేయడానికి వీలేదు. ఈ నిబంధనలు పెట్టింది. ఆ నిబంధనలకి కూడా మన మొత్తానికి సిట్ సంబంధించిన అధికారులు ఓకే చెప్పారు. ఓకే చెప్పిన తర్వాతనే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. కొద్దిసేపటి క్రితం విచారణ ప్రారంభమైంది. ఇక చార్మి రోల్ విషయానికి వస్తే మొదటి నుంచి కూడా కెల్విన్, జ్యోతిలక్ష్మి సినిమా బ్యానర్లో, సినిమా ఆడియో ఫంక్షన్స్లో, సినిమా షూటింగ్ టైంలో కెల్విన్ ఎక్కువగా ఉండేవాడు. వీళ్ళందరితో పరిచయాలు, సత్సంబంధాలు ఉన్నట్టుగా తేలింది. నిన్న మొన్న జరిగినటువంటి ఎంక్వైరీలో కూడా నటుడు సుబ్బరాజు ఎంక్వైరీ కావచ్చు, అట్లాగే పూరి జగన్నాథ్ ఎంక్వైరీలో కావచ్చు, దాంతోపాటుగా మిగతా నటులు తరుణ్ అట్లాగే నవదీప్, వీళ్ళందరి ఎంక్వైరీలో కామన్ పాయింట్గా పోలీసులు చెప్తున్నది వాళ్ళ ఫోన్ కాల్ డాటా, వాళ్ళ ఇమేజెస్, అట్లాగే వాళ్ళ మూమెంట్స్ రెగ్యులర్గా పరిచయం కూడా, అట్లాగే డార్క్ వెబ్సైట్లో డ్రగ్స్ను పర్చేజ్ చేసినప్పుడు కొన్ని కేర్ ఆఫ్ అడ్రస్లు ఉన్నాయి. ఆ కేర్ ఆఫ్ అడ్రస్లను ఫైండ్ అవుట్ చేశాం. దాంట్లో ఇళ్లకు సంబంధించినటువంటి
ఇళ్లకు సంబంధించినటువంటి విషయం పైన ఉంది. అట్లాగే ఇక దీంట్లో వాళ్ళ ఇళ్లకు సంబంధించినటువంటి అడ్రస్లు, అట్లాగే వాళ్ళ బ్యానర్లు ఏవైతే సినిమా బ్యానర్స్ ఉన్నాయో సినిమా బ్యానర్లకు సంబంధించిన అడ్రస్లు, కేర్ ఆఫ్ అడ్రస్లు పెట్టి డ్రగ్స్ సప్లై అయ్యాయి అనేది ప్రధానంగా అధికారులు అభియోగిస్తున్నారు. ఎందుకంటే డార్క్ వెబ్సైట్లో డ్రగ్స్ను ఒకసారి బుక్ చేసిన తర్వాత కేర్ ఆఫ్ అడ్రస్కి కొరియర్ ద్వారా వచ్చాయి కాబట్టి కొరియర్ వచ్చినటువంటి ప్లేసెస్లో చార్మికి సంబంధించిన అడ్రస్ కూడా ఉందనేది పోలీసులు ఆఫ్ ది రికార్డులో చెప్తున్నారు. ఇక జయలక్ష్మి, రేణుక, శ్రీలత, అనిత వీళ్ళు ఈ నలుగురు అధికారులు ఈ ఇన్వెస్టిగేషన్లో ఉంటారు. డైరెక్ట్గా విచారణ చేపట్టడానికి వీళ్ళనే నియమించినట్టుగా పోలీసులు చెప్తున్నప్పటికీ అందులో అసిస్టెంట్స్కి మాత్రం 2 అధికారులు, శ్రీనివాస్ ఇన్స్పెక్టర్ అట్లాగే శ్రీనివాసరావు 2 ఉంటారు. ఇక చార్మి రోల్ విషయంలో మొదటి నుంచి కూడా వివాదంగా మారింది. దాంట్లో డ్రగ్స్ ఎందుకంటే పేజ్ 3 పార్టీస్లో అట్లాగే పెద్ద పెద్ద ఈవెంట్లలో పాల్గొన్నప్పుడు డ్రగ్స్ కెల్విన్ సమకూర్చినప్పుడు చార్మి సహకారం ఉందని, చార్మి యూజ్ చేసిందనేది కెల్విన్ తన కన్ఫెషన్ స్టేట్మెంట్లో చెప్పడనేది పోలీసులు చెప్తున్నారు. దాన్ని బేస్ చేసుకునే ఆ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకునే 67 NDPS యాక్ట్ కింద ఆమెకు నోటీసు సర్వ్ చేసి క్వశ్చనింగ్కు పిలిచామనేది పోలీసులు చెప్తున్నారు. కానీ తన రోల్ లేదు, తన బ్లడ్ శాంపిల్స్ ఇవ్వాల్సిన అవసరం లేదనేది ఆమె చెప్పింది. దీనికి భిన్నంగా నిన్న ఒక ఎపిసోడ్ జరిగింది. ఎందుకంటే ఎప్పుడైతే చార్మి కోర్టు మెట్లెక్కిందో పోలీసులు కొంత ఈ ఇష్యూను సవాల్గా తీసుకున్నట్టుగా మనకు ఇన్సైడ్లో స్పష్టంగా మాట్లాడినప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్గా డోపింగ్ టెస్ట్కి సంబంధించిన మిషన్ను హైదరాబాద్కు తీసుకొచ్చేందుకు ఢిల్లీ నుంచి ఒక లేఖను రాయడం అనేది కొంత సీరియస్గా తీసుకున్నట్టు చెప్పొచ్చు. ఎందుకంటే డోపింగ్ టెస్ట్ అనేది ఎక్కువగా అథ్లెటిక్స్ కానీ లేదంటే ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్లు కానీ ఏదైనా కానీ అంతర్జాతీయ మ్యాచ్లు జరిగినప్పుడు అక్కడ డోపింగ్ టెస్టు ప్లేయర్స్కు నిర్వహించి వాళ్ళను లోపలి గ్రౌండ్లోకి ఎంటర్ చేస్తారు. లాస్ట్ టైం మరణా షరపోవా సంబంధించిన ఇన్సిడెంట్లో కూడా డోపింగ్ టెస్ట్లో పట్టుబడ్డ తర్వాత 4 సంవత్సరాల డ్రగ్స్ను బాడీలో ఉన్నటువంటి ఇష్యూను డోపింగ్ టెస్ట్ ద్వారా బయటపెట్టారు. ఆ తర్వాత ఆమెను 7 ఏడాది కాలం నిషేధం విధించారు. సో ఇట్లాంటి ఎగ్జామ్స్ అన్నింటినీ తీసుకొని వరల్డ్ వైడ్గా డ్రగ్స్ కేసుల్లో ఎట్లాంటి టెక్నిక్స్ను ఫాలో అవుతున్నారు, విచారణలో ఏ ఇష్యూస్ను ఇన్వాల్వ్ చేయాలి, లీగల్గా ఎట్లాంటి గ్రౌండ్స్ను ప్రిపేర్ చేయాలి, కన్విక్షన్ కావాలంటే ఎట్లా వ్యవహరించాలి, అట్లాగే వీళ్ళను అక్యూజ్డ్గా లేదంటే విట్నెస్లుగా మలుచుకోవాలంటే ఈ కేసులో ఎట్లా వ్యవహరించాలి, ఇట్లాంటి దానికోసం లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నారు. కేవలం తెలంగాణ స్టేట్లో ఉన్నటువంటి పోలీసులే కాకుండా మిగతా ఐపీఎస్ అధికారులు గతంలో డ్రగ్స్ కేసు పైన కేసులు నమోదు చేసినటువంటి ముంబై లాంటి కేసులు కావచ్చు, నెదర్లాండ్ ఇష్యూస్ కావచ్చు, FBI ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సంబంధించిన అధికారులతో కూడా మేము ఇంటరాక్ట్ అవుతున్నాం అనేది వాళ్ళు చెప్తున్నారు. బహుశా డోపింగ్ టెస్ట్ సంబంధించిన డోపింగ్ టెస్ట్ సంబంధించిన మిషన్ ఇక్కడికి తీసుకొస్తే కోర్టు ద్వారా అనుమతి కోరి పర్మిషన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. కోర్టు ద్వారా పిటిషన్ వేసిన తర్వాత వీళ్లకు గ్రౌండ్స్ సరిపోయే గ్రౌండ్స్ ఉంటే ఆ గ్రౌండ్స్ని ప్రిపేర్ చేసుకొని ఫలానా గ్రౌండ్ కింద వాళ్ళ బ్లడ్ శాంపిల్స్ తీసుకోదలుచుకున్నాం, ఫలానా గ్రౌండ్ కింద వాళ్ళని ఎగ్జామిన్ చేయదలుచుకున్నాం అనే విషయాన్ని వాళ్ళు స్పష్టం చేస్తే దాన్ని బేస్ చేసుకొని డోపింగ్ టెస్టులకు కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఇంకా దీంతో పాటుగా చార్మి ఎపిసోడ్ తర్వాత మరికొంతమందికి సినీ నిర్మాత పేరు మోసిన సినీ నిర్మాతతో పాటుగా 3 నటులకు నోటీసులు జారీ చేస్తామని పోలీసులు అంటున్నారు. నిన్న మొన్న మాట్లాడిన అకున్ సబర్వాల్ మాటల్లో కూడా అది స్పష్టంగా కనిపించింది. ఎందుకంటే ఇప్పటికే అటు సోషల్ మీడియాలో కావచ్చు, రాంగోపాల్ వర్మ లాంటి ట్వీట్లు కావచ్చు, అట్లాగే సోషల్ మీడియాలో మాట్లాడుతున్నవి, ప్రతి కౌంటర్లు అడ్వకేట్లు మాట్లాడుతున్నవి, రాజకీయ నేతలు మాట్లాడుతున్న దాంట్లో స్పష్టంగా ఒకే విషయాన్ని వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. ఒక గ్రూపును టార్గెట్ చేశారు, ఒక సమూహాన్ని టార్గెట్ చేశారని చెప్పిన దానిపైన కూడా ఆయన అకున్ సబర్వాల్ మాట్లాడారు. ఒక టీంను కానీ ఒక సమూహాన్ని కానీ టార్గెట్ చేయలేదు. వీళ్ళది అయిపోయిన తర్వాత సెకండ్ ఎపిసోడ్లో మిగతా వాళ్ళకు కూడా ఇస్తున్నాం. ఎవరైనా సరే డ్రగ్ రాకెట్లో దాంట్లో పాత్రదారులుగా కానీ సూత్రధారులుగా కానీ వాళ్ళు డ్రగ్స్ తీసుకున్నట్టుగా కానీ డ్రగ్స్ వాడినట్టుగా డ్రగ్స్ నిల్వ చేసినట్టుగా కానీ లేదంటే డ్రగ్స్ను పర్చేజ్ చేసినట్టు సేల్ చేసినట్టు ఇష్యూ ఏదైనా కానీ NDPS యాక్ట్ కింద నేరం జరిగిందనే విషయాన్ని నిర్ధారణ జరిగిన తర్వాత వాళ్ళ రోల్ ఉంటే ఎవరినైనా సరే నోటీసులు ఇస్తామని చెప్తున్నారు. చూడాలి. చార్మి ఈరోజు 10 o'clock నుంచి సాయంత్రం వరకు 5 గంటల వరకు విచారణ కొనసాగుతుంది. ఎందుకంటే విచారణ జరుగుతున్నటువంటి క్రమంలో వాళ్ళ విచారణలో భాగంగా వాళ్ళ వ్యక్తిగత విషయాలను కూడా ప్రస్తావించకూడదు అనేది కోర్టులో చెప్పారు. ఎందుకంటే గతంలో 2-3 రోజుల కింద ఇష్యూస్ తీసుకుంటే రాత్రి 11 గంటల వరకు విచారించారు. వాళ్ళ వ్యక్తిగత సినిమాల గురించి, సినిమాలు ఎందుకు తీశారు, వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని గురించి, అట్లాగే వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ని మొత్తం కూడా అడిగారు. కాబట్టి ఆ పర్సనల్ డీటెయిల్స్కి వెళ్లకుండా కేవలం విచారణ వరకే పరిమితమై క్వశ్చనింగ్ ఉండాలనేది ఇప్పటికే ఒక స్టేట్మెంట్ కూడా వచ్చింది. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని అక్కడికే పరిమితం అవుతారా లేదా చూడాలి. దాంతో పాటుగా ఎందుకంటే హాజరవుతున్నటువంటి ప్రతి యాక్టర్ కూడా సుబ్బరాజు, పూరి జగన్నాథ్, నవదీప్, తరుణ్ వీళ్ళంతా కూడా వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్లలో వాళ్ళ పేర్లే కాకుండా వాళ్ళు ఎక్కడెక్కడ ఏ పబ్బులలో తిరిగే వాళ్ళు, ఎక్కడెక్కడ పార్టీలు జరిగేవి, కెల్విన్ తమతో ఎంతకాలంగా పరిచయం,
కెల్విన్తో ఎందుకు మాట్లాడేవాళ్ళు, ఈవెంట్ మేనేజర్గా పరిచయమైన కెల్విన్ అంతకుముందు ఎట్లా పరిచయం, 2.5 సంవత్సరాలుగా వాళ్ళకున్న సాన్నిహిత్యం ఏంటి, డ్రగ్స్ రాకెట్లో తన ఉన్న విషయం వాళ్ళకి తెలుసా తెలియదా, అట్లాగే డ్రగ్స్ పర్చేస్ చేసి ఫలానా ఏరియాలో పెట్టేవాడు అనే విషయాన్ని, అట్లాగే డ్రగ్స్ ఎక్కడెక్కడ అందుబాటులో ఉండేవి, డ్రగ్స్ మీరు ఎక్కడైనా తీసుకున్నారా, తీసుకుంటే ఎలాంటి డ్రగ్స్ తీసుకున్నారు, కొకైన్, హెరాయిన్, LSD, MDMA లాంటి డ్రగ్స్తో పాటుగా మిగతా డ్రగ్స్ ఏమైనా సిటీలో ఉన్నాయా, దాంతో అవన్నీ ఎక్కడెక్కడ చలామణిలో ఉన్నాయి, దానికి సంబంధించిన విషయం మీకు ఏమైనా తెలుసా, మీతో పాటుగా మిగతా వాళ్ళు ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నట్టుగా మీకు సమాచారం ఉందా, మిగతా వాళ్ళ డీటెయిల్స్ ఏమైనా ఇవ్వగలుగుతారా అని చెప్పి వాళ్ళ స్టేట్మెంట్లో కూడా రికార్డ్ చేస్తున్నారు. ఎందుకంటే ఒకసారి విట్నెస్గా పిలిచినటువంటి వ్యక్తి ఈ కేసులో కెల్విన్ కేసులో భాగంగా తమ ఆరోపణలు ఎదుర్కొంటూ హాజరయ్యారు కాబట్టి వాళ్ళతో పాటుగా వాళ్ళకి ఏమైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉంటే కూడా దాన్ని కూడా తీసుకొని స్టేట్మెంట్లు రికార్డ్ చేస్తున్నారు. ఒక్కొక్కరి దగ్గర నుంచి మినిమం 4 పేజెస్ నుంచి 12 పేజెస్ వరకు స్టేట్మెంట్ రికార్డ్ జరుగుతుంది. దాంట్లో ఒక్కొక్క సబ్జెక్ట్ని బట్టి డ్రగ్స్ మోడస్ ఆపరండి, ఎట్లా డ్రగ్స్ ట్రాన్స్పోర్ట్ అవుతుంది, ఎక్కడికి వస్తుంది, డ్రగ్స్ యూజింగ్ ఎప్పటి నుంచి చేస్తున్నారు, డ్రగ్స్ నడవడానికి మెయిన్ అడ్డాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, పబ్బుల్లో క్లబ్బుల్లో కాకుండా మిగతా పార్టీల్లో ఎక్కడైనా అవైలబిలిటీ ఉందా, స్టార్ హోటల్కి సంబంధించిన రోల్ ఏంటి. ఎందుకంటే ఎప్పుడైతే విచారణ ప్రారంభమైన తర్వాతనే 17 పబ్బులను లిస్ట్ అవుట్ చేశారు. అట్లాగే స్టార్ హోటల్ 2 స్టార్, 3 స్టార్, 5 స్టార్ హోటల్ని కూడా లిస్ట్ అవుట్ చేశారు. వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకునే పర్టికులర్ హోటల్స్ని ఫైండ్ అవుట్ చేశారు. ఇప్పటికే ఎఫ్ క్లబ్ అనేటువంటి ఒక పార్లర్, ఎఫ్ క్లబ్ అనేటువంటి ఒక పబ్బును కూడా సీజ్ చేశారు. దాన్ని కూడా వీళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ బేస్ చేసుకునే సీజ్ చేసినట్టుగా అధికారులు చెప్తున్నారు. ఏదేమైనా కానీ కేవలం ఈ ఇన్వెస్టిగేషన్ మెథడ్లో అరెస్ట్ చేయడం, రిమాండ్లు చేయడం, తర్వాత ఛార్జ్ షీట్లు వేయడమే ఒక రెగ్యులర్ ప్రాసెస్లో కాకుండా, మూసధోరణిలో కాకుండా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ కొంత డీటెయిల్డ్గా వెళ్తున్నటువంటి ఎన్ఫోర్స్మెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అందరినీ సమానంగా చూస్తుందా, కేవలం అంటే కొందరికే పరిమితం అవుతుంది, ఒక్క పాయింట్లో మాత్రమే అంత ఆసక్తిగా చూస్తున్నారు. చూడాలి. చార్మి, పూరి జగన్నాథ్, సుబ్బరాజు, నవదీప్, తరుణ్లతో పాటుగా మిగతా వాళ్ళకు నోటీసులు ప్రిపేర్ చేస్తుంది కాబట్టి ఎవరెవరు ఆ లిస్టులో ఉన్నారు, ఎవరెవరిని ఇంకా ఎక్సైజ్ పిలుస్తుంది, వీళ్ళందరినీ కూడా పిలిచిన వాళ్ళను నిందితుల జాబితాలో పెడుతుందా, సాక్షుల జాబితాలో పెడుతుందా. ఎందుకంటే నిన్న కూడా కోర్టులో ఆర్గ్యుమెంట్లు జరుగుతున్నప్పుడు ఆమెను విట్నెస్గా మాత్రమే పిలుస్తున్నాము, ఆమెకు వ్యక్తిగత అడ్వకేట్ అవసరం లేనటువంటి ఒక పాయింట్ను రేజ్ చేశారు కాబట్టి వీళ్ళను విట్నెస్ కిందనే తీసుకుంటామని చెప్పొచ్చు. కానీ విట్నెస్గా సాక్షి కింద పిలిచిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ వచ్చినా, ఇప్పుడు ఇప్పటికే రిమాండ్లో ఉన్న హుద్దూస్ అట్లాగే కెల్విన్లు వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లలో వీళ్ళకి ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టుగా, వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉండి వీళ్ళు కూడా నిందితుల జాబితాలో ఉన్నట్టుగా తేలితే కనుక వీళ్ళను డైవర్ట్ చేసి అవసరమైతే అక్యూజ్ లిస్ట్లో కూడా చేర్చే అవకాశం ఉంది. టెక్నికల్గా దీన్ని ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంది. ఎందుకంటే ఓవరాల్గా ఇప్పటి వరకు వాళ్ళకున్న రైట్ ప్రకారంగా NDPS 67 యాక్ట్ కిందనే నోటీసులు ఇచ్చారు, వాళ్ళు వస్తున్నారు, హాజరైపోతున్నారు. కానీ వీటిని ఎస్టాబ్లిష్ చేయాలన్నా, న్యాయస్థానంలో ఈ కేసును నిలబడాలన్నా కానీ కొంత గట్టిగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఆ గ్రౌండ్స్ పైనే పోలీసులు ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. సైంటిఫికల్ ఎవిడెన్సెస్ చాలా కీలకంగా ఉంటాయి. అట్లాగే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కూడా ఈసారి డిజిటల్ ట్రాన్సాక్షన్ కూడా కోర్టు పరిగణలోకి తీసుకొని దాన్ని కూడా ఒక ఆధారం కింద తీసుకుంటున్నారు. కాబట్టి వీళ్ళ అకౌంట్ల నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ అయినటువంటి ఎపిసోడ్ కూడా ఉన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. సో ఎక్కడెక్కడ ఏ అకౌంట్ల నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యాయి, ఏ డార్క్ నెట్స్ కావచ్చు, లేదంటే కేర్ ఆఫ్ అడ్రస్లు డ్రగ్స్ సరఫరా అవుతున్నటువంటి ఏరియాలకి డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యాయి కాబట్టి ట్రాన్స్ఫర్ అయినటువంటి అకౌంట్స్, అకౌంట్ డీటెయిల్స్, వాళ్ళ నేమ్స్ అన్నింటినీ తీసుకొని, అట్లాగే ఫోన్ కాల్స్ డాటాను తీసుకొని ప్యారలల్గా అన్ని ఎవిడెన్సెస్ని ఎస్టాబ్లిష్ చేసి కోర్టు ముందు పెడతామని వాళ్ళు చెప్తున్నారు. మొత్తానికి ఈ కేసు అంటే ఇప్పటి వరకు జూలై 2న ఈ కేసు సంబంధించినటువంటి ఫైండ్ అవుట్ చేసి ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత నుంచి వరుసగా నోటీసులు ఇస్తున్నారు. దాంట్లో ఇంజనీరింగ్ కాలేజీలు, ఇంటర్నేషనల్ స్కూల్స్తో పాటుగా సెలబ్రిటీలు, అట్లాగే బిజినెస్ మెన్లు, ఈ సినిమా యాక్టర్లు అందరినీ పిలుస్తున్నారు. కాబట్టి అందరినీ ప్యారలల్గా ఎంక్వైరీ చేసి వాళ్ళందరి ఇన్ఫర్మేషన్ను సార్ట్అవుట్ చేసి ఒక ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత కోర్టులో సబ్మిట్ చేయడం, లేదంటే ప్రైమరీ ఛార్జ్ షీట్ కింద దాఖలు చేసి దాన్ని ప్రైమరీ ఛార్జ్ షీట్ను బేస్ చేసుకొని తర్వాత ఫర్దర్గా క్వశ్చనింగ్ కోసం తిరిగి మళ్ళీ క్వశ్చనింగ్ పిలిచేందుకు అవకాశం ఉంది. మిగతా నటులను కావచ్చు, ఇప్పటివరకు హాజరైనటువంటి వాళ్ళని కావచ్చు, అందరినీ పిలిచేందుకు ఆస్కారం ఉంది. దానికోసం ప్రైమరీ ఛార్జ్ షీట్ని కూడా కోర్టులో దాఖలు చేసేందుకు ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే చార్మి క్వశ్చనింగ్ అవర్ స్టార్ట్ అయింది. మార్నింగ్ 10 నుంచి 5 వరకు ఉంటుంది. మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ లైవ్లో 1 అవర్ బ్రేక్ను వదిలేస్తే మిగతా టైం మొత్తం కూడా ఆమె విచారణ కొనసాగుతుంది. విచారణలో కేవలం ఆమె సంబంధించినటువంటి కెల్విన్తో
లింక్స్ ఎట్లా ఉన్నాయి, డ్రగ్స్ రాకెట్లో ఆమె సంబంధం ఉందా లేదా, డ్రగ్స్ తీసుకున్నటువంటి ఆధారాలు వాళ్ళ దగ్గర ఏమేమి ఉన్నాయి, పోలీసుల దగ్గర ఉన్న ఇమేజెస్ను కూడా షో చేయనట్టుగా తెలుస్తుంది. సో వీటన్నిటిని బేస్ చేసుకొని చార్మి ఎట్లాంటి సమాధానాలు చెప్తుంది అనేది చూడాలి. 40 to 45 క్వశ్చన్స్ ప్రతి ఒక్కరికి కూడా ప్రిపేర్ చేస్తున్నారు. దాంట్లో మొత్తం కూడా 40 నుంచి 45 క్వశ్చన్స్లో వాళ్ళు చెప్పిన సమాధానాలను మళ్ళీ తిరిగి 1 నుంచి 2 సార్లు, ఎందుకంటే ఒక అధికారి ప్రశ్నించిన తర్వాత అవే క్వశ్చన్స్ని మళ్ళీ తికమకగా ప్రిపేర్ చేసి అవే క్వశ్చన్స్ను మళ్ళీ అడిగిపిస్తున్నారు. ఎందుకంటే దాంట్లో తప్పులున్నా వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్లో రాంగ్ స్టేట్మెంట్స్ ఉంటే మళ్ళీ తిరిగి ప్రశ్నించేందుకు అనువుగా ఆ క్వశ్చనింగ్ అవర్ను ప్రిపేర్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఆ క్వశ్చనింగ్ అవర్లో 3 ఫేజ్ల కింద 3 టీమ్స్ క్వశ్చనింగ్ చేస్తున్నాయి. చేసిన తర్వాత 3ంటిని ప్యారలల్గా చూసిన తర్వాత వాళ్ళు చెప్పిన దాంట్లో కరెక్ట్గా ఉంటే ఓకే, లేదంటే దానికి కూడా వాళ్ళ 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 యొక్క స్టేట్మెంట్ను తీసుకొని ఆ స్టేట్మెంట్లో ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో డిఫరెంట్ టైంలో డిఫరెంట్ ఆన్సర్స్, అదే ఒకే క్వశ్చన్కు డిఫరెంట్ ఆన్సర్లు ఉంటే దానికి కూడా సంజాయిషి చెప్పాలని తీసుకుంటున్నారు. ఎండార్స్మెంట్ తీసుకుంటున్నారు. ప్రతిదానికి కూడా లీగల్ ఎండార్స్మెంట్ కింద ఒక కాపీ ఇచ్చి విచారణకు 67 NDPS యాక్ట్ కింద తాను హాజరైనట్టు, తర్వాత తాను సిద్ధంగా ఉన్నట్టుగా మొత్తం ప్రతిసారి కూడా అన్ని స్టేట్మెంట్లు తీసుకొని ఆ స్టేట్మెంట్లో ఆమె ఎండార్స్మెంట్ తీసుకున్న తర్వాత ప్రొసీజర్లో భాగంగా ఆ క్వశ్చనింగ్ అవర్ స్టార్ట్ చేస్తున్నారు. క్వశ్చనింగ్ చేసిన తర్వాత ఫైనల్గా ఈ క్వశ్చనింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఫైనల్గా ఆమె దగ్గర ఉన్నటువంటి విట్నెస్ల సంతకంతో తీసుకెళ్తారు. అయితే ఈ రోజు మాత్రం చార్మి ప్రతి నటినట్లు హాజరైనప్పటికీ ఈ రోజు హాజరైనటువంటి చార్మి బౌన్సర్లను కూడా తన వెంట తీసుకొచ్చుకుంది. వాళ్ళందరినీ మాత్రం ఆలోచించలేదు. బయట ఉంచి చార్మి ఒక్కదాన్నే పైకి ఆలోచిస్తారు. ఆమెతో వచ్చిన పాటుగా మరో మహిళను అలో చేయాలని కోరిన వాళ్ళు నిరాకరించి ఆఫీసు బయట అందుబాటులో ఉండమని చెప్పారు. ఓవర్ టు యు. రైట్, థ్యాంక్ యూ సంపత్.